ఎంతగానో ఎదురు చూసిన దేవరా సినిమా అయితే రిలీజ్ అయింది. అయితే సినిమా ఎలా ఉంది, అసలు చూడొచ్చా, మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే రీచ్ అయ్యాయా తెలియాలంటే మనం ఈ రివ్యూ చూడాల్సిందే. అయితే మెయిన్ ముందుగా చెప్పాలంటే బాబాయ్, స్టోరీ చాలా కమర్షియల్ స్టోరీ, కొత్తది కాదు, ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ వరల్డ్ బిల్డింగ్ చాలా బాగుంది, అక్కడ చూపించిన మనుషుల విధానం అండ్ స్టార్ట్ అయిన కథ అయితే చాలా బానే ఉంది. కానీ వెళ్తున్న కొద్ది అయితే లాగ్ అయితే ఉంది బాబాయ్. అక్కడక్కడ క్యారెక్టర్స్ ని ఇంకా డెప్త్ గా మనకి అర్థం చేసుకోవాలి అనిపిస్తుంది, కానీ సినిమాలో అదైతే కనపడదు. ఎందుకంటే ఒక రౌడీ కనపడితే వాడి పుట్టుపూర్వత్వం ఏంటి, అసలు వాడెవడు ఏంటి అని మనకి తెలుసుకోవాలి అనిపిస్తుంది సినిమా చూసేటప్పుడు. కానీ కేవలం ఆ తెగవాడు, ఆ ఊరివాడు, అక్కడ వాడికి కోపం ఎక్కువ, భయం లేదు. కానీ ఎందుకు భయపడ్డు? ఓకే, వాళ్ళు యుద్ధాలే చేశారు, అంతకుముందు జరిగింది, కానీ దాన్ని ఒక స్ట్రాంగ్ పాయింట్ గా చూపించలేకపోయారు. అయితే ఒక సింపుల్ పాయింట్ తో హీరో కనెక్ట్ అయ్యి దాని నుంచి వాళ్ళకు భయం పరిచయం చేయాలని మనకు అంత ఎంగేజింగ్ గా అయితే అనిపించలేదు. ఓవరాల్ గా సినిమా పర్లేదు అయితే నాకైతే. అయితే దీంట్లో చెప్పుకోదగ్గట్టు ఏంటంటే ఎన్టీఆర్ అనే యాక్టింగ్ బాబాయ్ చించి ఆరేశారు. అయితే సైఫ్ అలీ ఖాన్ బానే చేశారు, కానీ ఆ రోల్ లో నాకు అంతగేమి పెద్దగా గొప్పగా చేసినట్లు నాకేం అనిపించలేదు. దాంట్లో కన్నా ఆదిపురుషులో ఏమనిపించింది. అండ్ గెటప్ సీన్ అన్న కామెడీ అక్కడక్కడ బాగుంది. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్ నాకు తెలిసి ఎందుకు తీసుకున్నారంటే ఆ పాట ఉంది కదా, రొమాన్స్ పాట, దానికోసం తీసుకున్నారు. ఇక శ్రీకాంత్ ఇంకొక ఊరివాడిగా చాలా బాగానే చేశాడు, బట్ గొప్పగా అయితే ఓన్లీ ఎన్టీఆర్ అన్న. ఇక స్క్రీన్ ప్లే అయితే కొన్ని చోట్ల బాగానే హై ఇచ్చే మూమెంట్ చాలా ఉన్నాయి, విజిలేస్తాం, పైకి లేచి పేపర్లు ఎగరేస్తాం. కానీ సినిమాలో స్టఫ్ అయితే అంతగా అయితే లేదనిపించింది బాబాయ్. ఇది ఫ్యాన్స్ కి నిజంగా నేను చెప్పేది కోపం తెప్పించొచ్చు, కానీ బట్ RRR తర్వాత ఎన్టీఆర్ అన్న క్యాపబిలిటీకి ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ఈ సినిమా అంతకైతే రీచ్ అవ్వలేదు. అండ్ ట్రైలర్స్ కానీ మొన్న వచ్చిన నెగటివిటీ కొంచెం వల్ల నేనైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు, బట్ నాకైతే ఓవరాల్ గా ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఇక ఇంటర్వెల్ లో ఫైట్ అయితే మామూలుగా ఉండదు, రక్త పాతమే. ఎన్టీఆర్ అన్న దున్నేశారు. ఈ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కొత్తగా, అంటే అసలు ఫ్రెష్ మైండ్ తో చూసే వాళ్ళకి బాగా ఉంటది బాబాయ్. గెస్ట్ చేసి ఆ రివ్యూలు చూసి ఆ ట్విస్ట్ తెలిస్తే అబ్బా ఏం లేదు అనిపిస్తుంది. అయితే పార్ట్ 2కి క్యూరియాసిటీ అనేది అంత లేదబ్బా. ఇప్పుడు బాహుబలికి, KGF 2కు, పుష్ప 2కి ఎంత క్యూరియాసిటీ ఉందో దేవరా 2కి అయితే అంత లేదనిపించింది. ఇక మ్యూజిక్ అయితే ఫస్ట్ హాఫ్ లో బాగుంది బాబాయ్, కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం రొటీన్ గా రొట్టగా, అంటే నేను అనకూడదు కానీ తమిళ వాళ్ళకి బాగా కొడతారు, తెలుగు వాళ్ళకి సరి కొట్టడు అనిరిదు అని అన్నారు, కానీ అది నాకు అక్కడక్కడ నిజమే అనిపించింది బాబాయ్. మరి దాని పరంగా అయితే నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. కొత్తగా వేరే లెవెల్లో లేదు, అక్కడక్కడ సస్పెన్స్ దగ్గర డిండ్ అని బాగానే కొట్టాడు. కానీ ఇక సినిమాటోగ్రఫీ స్టైల్, యాక్షన్ సీక్వెన్స్ దగ్గర మాత్రమే బాగుంది, మిగతా స్టైల్ ఆఫ్ మేకింగ్ అయితే అంతగా ఏం అనిపించలేదు. ఇక స్టోరీ డైలాగ్స్ కూడా పెద్ద హైప్ ఇచ్చేవేం లేవు, బట్ ఎన్టీఆర్ అన్నకి సపరేట్ ఎలివేషన్స్ అయితే రాసుకున్నారనే చెప్పాలి. అన్నిటికి మించి DI అంతగా అయితే అనిపించలేదు బాబాయ్. అయితే సముద్రంలో చోరీ సీన్స్ ఉన్నాయి కదా, అవి బాగున్నాయి, బట్ ఏదో మిస్ అయింది అనిపిస్తూనే ఉంటది. బట్ లాగ్ అయితే ఫీల్ అవుతాం. అన్నిటికి మించి ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి అయితే సినిమా ఫెస్టివల్ అబ్బా బానే నచ్చుతుంది, బట్ రెగ్యులర్ సినిమా ఆడియన్స్ కి అయితే సినిమా యావరేజ్ అనే చెప్పాలి. బట్ సినిమా కలెక్షన్స్ అయితే పక్కా వచ్చేస్తాయి. బట్ ఎన్టీఆర్ అన్న దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేసింది కాదు. అన్నిటికి మించి బాబా డైరెక్షన్ బాగుంది, కానీ అక్కడక్కడ చాలా మిస్ అయ్యాయి. ఒక సీన్ లో శ్రీకాంత్ గారి కంటిన్యూటీ గడ్డం మిస్ అయింది. అన్నిటికి మించి అక్కడక్కడ డైరెక్షన్ అసలు లేదు. మరి కొరటాల గారు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చేసరికి కొంచెం తెకమకబడి చేయలేకపోయాడా, లేకపోతే టైం లేకనా అర్థం కాలేదు బాబాయ్. బట్ మంచి స్టోరీయే, స్క్రీన్ ప్లే ఇంకా బాగా ఎంగేజింగ్ గా చేస్తే ఇంకా బాగుండేది అనిపించింది. ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ అంతా బానే ఉంది. అండ్ ఇంకా చూసుకుంటే పెద్ద ఎన్టీఆర్ దేవరా భార్యగా నటించారు కదా, ఆమె బాగా చేశారు. అక్కడ ఉన్న మొత్తం బానే ఉంది. ఓవరాల్ గా అయితే సినిమా ఒకసారి చూడండి బాబాయ్. మీకేమనిపించిందో కింద కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ తో పాటు ఆ గంటని కూడా ఆన్ లో ఉంచుకోండి. అన్నిటికి మించి ఒకటే చెప్తున్నా, నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను, ఎవరిని హర్ట్ చేసింది కాదు. నేను సినిమా లవర్ ని మాత్రమే. జై హింద్, ఉంటా.